అందరికీ ప్రైజ్ అలాడండి. నా పేరు ఆశిష్. నేను ఆదిలాబాద్ డిస్టిక్లో చిల్డ్రన్ మినిస్ట్రీగా చేస్తున్నాను. నేను మొదటిగా దేవునికి అవకాశం ఇచ్చిన పృథ్వీ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు పృథ్వీ అన్నయ్య మల్రెడ్డి ఫార్మసీ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నప్పుడు నాకు సీనియర్గా ఉండి సెల్ గ్రూప్ చేస్తూ సెల్ గ్రూప్ లీడర్గా ఉండి మమ్మల్ని దేవుని మార్గంలో ఆధ్యాత్మికంగా వాక్యం చెప్తూ మమ్మల్ని నడిపించాడు. అందుని బట్టి అలాగనే ఈరోజు కూడా ఇలా సేవ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానానికి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి అనేక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 మాటలలో ఒక మాట నేను తీసుకోవడం జరిగింది. అది 2వ మాట. మనము వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఒక్కసారి మనం 39 నుంచి మనం చదువుకుందామండి. బ్రేలాయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమ్మును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను అనను. అయితే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే 2 దొంగలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఆ యొక్క కన్వర్జేషన్లో ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో అనడం. అలాగే ఇంకొక దొంగ అంటున్నాడు, తను ఏదైతే శిక్షలో ఉన్నాడో తను గ్రహించి, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క దొంగలు మనం చూసినట్లయితే పశ్చాత్తాపం కనబడుతుంది, రెపెంటెన్స్. ఈ రెపెంటెన్స్ ఎవరు గ్రహించారనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గ్రహించడం జరిగింది. ఇక్కడ మనం దొంగను చూసినట్లయితే ఆయన ఏ మంచి పని కూడా చేయలేదు. దొంగ ఎలా ఉంటాడో మనందరికి తెలుసు, ఏం క్రియలు చేస్తాడో తెలుసు. కానీ ఇక్కడ ఒక సందేశాన్ని మనం గమనించినట్లయితే రక్షణ అనేది అది క్రియల మూలమైనది కాదు, అది కేవలం విశ్వాసం వల్లనే కలుగుతుంది అన్నట్టుగా మనం స్పష్టంగా ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. అంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది అన్యులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఒకవేళ అదే గిట్ట అయినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు అవసరం లేదు, అంతే కదా. ఒకవేళ మంచి చేస్తే మంచి జరిగినప్పుడు, చెడు చేస్తే చెడు జరిగినప్పుడు ఇలా దేవుని శక్తి అవసరం ఎందుకు? కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దొంగలో మన హృదయాంతం ఎలాంటిది అన్నది మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిదీ ఎరిగినవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక దొంగలో ఉన్న పశ్చాత్తాపాన్ని గమనించాడు. మొదటిగా రెపెంటెన్స్. మనం దీని యొక్క అర్థాన్ని మనం ఒకవేళ ఎబ్రూ భాషలో మనం చూసినట్లయితే కానీ గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే పశ్చాత్తాపం కనుక అర్థానికి మనం ఏం చూస్తామనంటే షూ అనే అర్థం వస్తుంది, నాట్యం అనే ఒక అర్థం వస్తుంది. అయితే దీనికి అర్థం ఏమనంటే తెలుగులో తిరిగి రావడం, మళ్ళీ దేవుని వైపు మళ్ళడం అనే అర్థం వస్తుంది. అంటే తప్పు మార్గం నుండి దేవుని వైపునకి మనం తిరగడం. ఇది ఎవరు గమనించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించాడు. నాట్యంకి అర్థం మనం చూసినట్లయితే బాధపడటం, అంటే పశ్చాత్తాపడడం, చేసిన దానిని హృదయపూర్వకంగా బాధపడటం. అంటే దొంగలో ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించారు. అదే గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే మెటనోయా అని అంటారు, అంటే మనస్సు మార్పు, అంటే చేంజ్ ఇన్ మైండ్. ఆ యొక్క మనసు యొక్క మార్పుని ఎవరు గమనించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించి, మెటన్నియో అని కూడా ఇంకొకటి అర్థం వస్తుంది, మారిపోవు, అంటే మనిషి మారిపోవడం అన్నట్టు. అంటే ఇక్కడ 2 అర్థాలు మనం చూసినట్లయితే బయట జీవితం మార్పు, అలాగే లోపల మనసు మార్పు. ఇది ఎవరు గమనించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించారు. టర్నింగ్ బ్యాక్ టు గాడ్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 2 కూడా ఎప్పుడైతే దొంగలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించారో అదే నిజమైన పశ్చాత్తాపం అని ఆయన గ్రహించాడు. లోపల ప్లస్ బయట 2 కూడా మార్పు జరగడం గమనించాడు. దాని మూలాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే వెంటనే భిక్షని దయచేశాడు, అంటే ఫర్గివ్నెస్ని దయచేశాడు. ఒకవేళ మనం ఇదే ఇబ్రూ భాషలో మనం చూసినట్లయితే, గ్రీక్లో చూసినట్లయితే, ఇప్పుడు పాపైన దొంగను అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు అంటే క్షమిస్తున్నాడు, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాడు.
అంటే దీనికి అర్థం మనం చూసినట్లయితే నాసా అని వస్తుంది. మోసుకొని పోవుట అంటే ఒక దొంగ యొక్క పాపాలన్నీ కూడా ఈయన మోసుకుంటున్నాడని అర్థం, అంటే తీసివేస్తున్నాడనే ఒక అర్థం మనం చూస్తామండి. కఫర్ అంటే కప్పివేయుట, ఈ యొక్క పాపాలన్నీ కూడా కప్పివేయబడుతున్నాయి, పాపాన్ని తీసివేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. అలాగే గ్రీక్లో మనం చూసినట్లయితే అఫియమి అంటే విడిచిపెట్టుట, ఇక్కడ క్షమిస్తున్నాడు, లెట్ ఇట్ గో అని అర్థం వస్తున్నట్టు, అంటే విమోచనం, పాప శిక్ష నుండి విముక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన చేస్తున్నాడు. అంటే మనము పురాతనంలో అంటే పాత నిబంధనల కాలంలో చూసినట్లయితే బలి ద్వారా పాపాన్ని కవర్ చేయడాన్ని మనం చూస్తాం. అలాగనే ఇక్కడ పాపంని తొలగించబడుతున్నది, అది కప్పబడుతున్నది, పాపం విడుదల చేయబడుతుంది, అది విడిచిపెట్టబడుతుంది. కనుక దొంగలో ఈ యొక్క మార్పును ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించి ఇక్కడ ఏం జరిగిందనంటే పాపం తొలగించబడటం జరిగింది, మనిషిని విడుదల చేయటం అన్నది జరిగింది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అలాగనే చూసినట్లయితే రక్షణను మనము చూస్తామండి. సాల్వేషన్ రక్షణ అది క్రియల మూలమైనది కాదు, అది విశ్వాసం వల్ల. అట్లానని చెప్పి మనం క్రియలు చేయకూడదా అని చాలా మంది అంటారు, అంటే అట్లాని కాదు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే విశ్వాసం ఉంటే ఎంత పెద్ద ఘోర పాపినైనా, ఎంత పెద్ద తప్పు చేసిన పాపినైనా క్షమిస్తాను అని అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే మనం ఇబ్రిలో చూసినట్లయితే రక్షణ అనే దానికి అర్థం యేషువా అని వస్తుంది, అంటే శత్రువుల నుండి రక్షణ, కష్టాల నుండి విముక్తి కలుగజేసేవాడు. అందుకే యేసు ప్రభు వారికి యేసు అని పేరు వచ్చింది. అది మనం గ్రీక్లో చూస్తే సొటేరియా అంటే రక్షణ అని, అంటే సొటేరియా అనే అర్థం గ్రీక్లో వస్తుంది. అది విమోచనం, సంపూర్ణ రక్షణ, అంటే పాపం నుండి క్షమించడం, దేవునితో సంబంధం, నిత్య జీవం కలగడం. అంటే ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే 2:8 చూస్తే కృపచేతనే మీరు విశ్వాసము ద్వారా రక్షించబడితిరి. ఇక్కడ దొంగలో మనం ఏం చూస్తామని అంటే రక్షణ పొందడం, ఈయననే నిజమైన దేవుడని గ్రహించడం. ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేజ్ ఒకటి ఉన్నదండి పరలోకానికి. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే పరదేశులో నువ్వు ఉంటావని తెలియజేస్తాడో, ఈ యొక్క పరదేశుకి నిత్య జీవానికి అంటే పరలోకానికి రెండిటికి ఇంటర్మీడియట్ స్టేజ్ పరదేశం అన్నట్టు. ఈ యొక్క మనం చూసినట్లయితే సాల్వేషన్ అన్నది ఇమీడియట్గా ప్రభువైన యేసుక్రీస్తు నేడు అని ఇక్కడ తెలియజేయడం. అంటే ఎప్పుడైతే ఒక పాపి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని అన్నట్లయితే వెంటనే అక్కడ రక్షణ అన్నది కలుగుతున్నది. ఇది కేవలం విశ్వాసం ద్వారానే కలుగుతున్నది. కనుక అది ఎంత పెద్ద ఘోర పాపి అయినా ఎవరైనా కానీ విశ్వాసం వల్లనే దేవుని దగ్గరికి మనం చేరగలుగుతామని ఒక సందర్భాన్ని బట్టి చూడొచ్చు. అంటే ఇక్కడ దొంగ ఏ మంచి పని చేయలే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి పరదేశిని అనుగ్రహించాడు. కనుక మనము అలా అని చెప్పి పాపం జీవితంలో జీవిస్తామా, అలాగనని చెప్పి మనము ఇష్టం ఉన్నట్టు జీవిస్తామా, అంటే ఏ క్రియ చేయకుండా జీవిస్తామా అని కాదు. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క లక్షణాలు చూడగలుగుతాం, తన యొక్క గుణాతిశయాలు చూడదు. ప్రేమ యొక్క గుణం కానీ, క్షమా గుణం కానీ, పశ్చాత్తాప గుణం కానీ, జాలి గుణం కానీ, కరుణ, ఇవన్నీ కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు చూడగలుగుతాం. ఈయననే నిజమైన దేవుడు అని ఆ దొంగ గ్రహించినట్టుగా ఒకవేళ అన్యులైనా కానీ ఎవరైనా కానీ గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి వెంటనే నేడే పరదేశం మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ యొక్క సందేశాన్ని విన్న మీ అందరికి కూడా, ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ మన చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడ, కృప కలిగిన గొప్ప దేవుడా, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి మీ అందరిని బట్టి, వీరందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య ప్రభా, విశ్వాసం ఉంటే చాలు, అది మీరు రక్షణ మాకు దయచేస్తానని పలికారు తండ్రి ప్రభా. మీరే నిజమైన దేవుడు అని ప్రభా మేము నమ్ముచున్నాం కనుక తండ్రి ప్రభా, మీరు మాట్లాడిన విధానకే ప్రభా, పశ్చాత్తాపం అంటే ఏంటిదో, క్షమించడం అంటే ఏంటిదో ప్రభా, రక్షణ మేము ఎలా పొందగలము తండ్రి మీరు స్పష్టంగా మీరు తెలియజేసినందుకు ప్రభా, ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకును విన్న వీరందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.